सेवालाल महाराज की जय। सेवालाल महाराज की जय। जय सेवालाल। जय सेवालाल। सूर्यचंद्र श्री श्री सेवालाल महाराज ट्रस्ट ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా సత్ శ్రీ సేవలాల్ మహారాజ్ 275వ జయంతి మహోత్సవాలు అనంతాద్రి గుట్టపైన గత 15 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. 2009లో నిర్మాణంలో నా సొంత ఖర్చులతోటి అనంతాద్రి గుట్టపై ల్యాండ్ తీసుకొని మనం టెంపుల్ నిర్మించడం జరుగుతుంది. దీనికి గిరిజనులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ మన కులదేవతకు సంబంధించిన సేవాలాల్ ఆధ్వర్యంలో సేవాలాల్ మన భక్తులందరూ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి 14వ తారీఖు నాడు భోగ్ భండారు, 15వ తారీఖు నాడు శ్రీ సేవాలాల్ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గారు పాల్గొనవలసిందిగా, అలాగే గౌరవ పెద్దలు శ్రీమతి మన సత్యవతి రాథోడ్ గారు, హానరబుల్ మినిస్టర్ గారు, ఎంపీ శ్రీమతి కవిత గారు, అలాగే ప్రతి నాయకులు, పార్టీకి సంబంధించిన నాయకులు, ఇది పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా చేయవలసిన పండుగ జయంతి. సేవాలాల్ మహారాజ్ దేశమంతటా తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం 14, 15వ తారీఖు నాడు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ దీన్ని విజయవంతం చేయవలసిందిగా నేను మనవి చేస్తాను. జాతి బిడ్డల అందరికీ, గిరిజన బిడ్డల మా లంబాడి, బంజారా, సుగాలి అన్ని విధాలుగా పిలుస్తారు. సుగాలి అని చెప్పేసి, బంజారా అని, లంబాడి అని, ఇవన్నీ వివిధ భాషలో వివిధ రకాలతోటి పిలిచేబడిన మా లంబాడి సోదరులకు మీరందరూ పార్టీలు కాదు, దీని మీద రాజకీయం, సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు దీన్ని రాజకీయం చేయవలసిన అవసరం లేదు. దీనికి చాలా పెద్ద ఎత్తున చాలా అద్భుతమైన టెంపుల్ కడుతున్నాం. అది మొత్తం గ్రానైట్ తోటే కట్టబోతున్నాం. కాబట్టి దయచేసి ఇక్కడ వీక్షించిన నాయకులకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద టెంపుల్ కట్టబోతున్నాము. కాబట్టి దయచేసి దీన్ని వీలైనంత వరకు మా గిరిజన సోదరులు ప్రతి ఒక్కరు కుటుంబ సమేత పాల్గొని విజయవంతం చేసి ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పేసి, ఆ భగవాని ఆశీస్సులు మీరు తీసుకోవాలని చెప్పేసి 15వ తారీఖు నాడు వచ్చిన ప్రతి భక్తులకు భోజనం ఉంటుంది. మీరందరూ పాల్గొని ఆ భగవంతుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఇక్కడ విచ్చేసిన మా జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, పార్టీ శ్రేణులకు నేను ఒకటే మనవి చేస్తున్నా, దయచేసి ప్రతి తండాలు 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి 10 మంది వచ్చినా కూడా ఇవాళ చాలా పెద్ద ఎత్తున మనము ఆ సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మొన్ననే మన కుల పెద్దలు అసెంబ్లీలో కూడా పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను పదే మా గిరిజన బిడ్డలకు, లంబాడి బిడ్డలకు ఒకటే మనవి చేస్తున్నా, మన అందరి పండగ ఈ సేవాలాల్ జయంతి అనేది మన అందరికీ తెలుసు. సేవాలాల్ మహారాజ్ నీతి నిజాయితీ ధర్మంగా బతకాలి, ఈ మత్తు పానీయాలు తీసుకోవద్దు, ఈ మాంసాహారాలు తీసుకోవద్దు, మంచిగా బతకాలి, నీతి నిజాయితీగా బతకాలి, ధర్మంగా బతకాలి అని చెప్పి ఒక చక్కటి దారి చూపిన మహనీయుడు శ్రీ సేవాలాల్ మహారాజ్. కాబట్టి దయచేసి మీరందరూ కుల పెద్దలందరూ పాల్గొని స్థానిక ఎమ్మెల్యే కూడా దీనికి విజయవంతం చేయాలని నేను కోరుతున్నా. టెంపుల్ ఒకటే ఉంటుంది, టెంపుల్ అక్కడ ఇక్కడ ఎవరిది కాదు. టెంపుల్ కష్టపడి కట్టినం, అది జాతి కోసం నిర్మించబడినది. కాబట్టి దయచేసి మీరందరూ పాల్గొని శ్రీమతి గౌరవ పెద్దలు మాజీ మినిస్టర్ గారు సత్యవతి గారు, ఎంపీ కవిత గారు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గారు, అలాగే తదితర నాయకులు అందరూ పాల్గొని 14, 15వ తారీఖు ఈ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరినీ
మనసా వాచా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు మీకు నిండుగా ఉంటాయి. మీరందరూ సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి, వ్యాపారస్తులు బాగుండాలని చెప్పేసి, బాల్ బచ్చా గౌ గోదా से आसो रेणु के ताने तमेन से ఓ భగవానే ఆశీస్సులు రేణు के ताने ఓ భగవాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మానుకోట ప్రజలకు, నా జాతి బిడ్డలకు, నా కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా మా మీడియా సోదరులు దీనికి కొంచెం హైలైట్ చేసేసి ఇన్ని సంవత్సరాల నుంచి శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి జరుపుకుంటున్నారు. ఈ 285వ జయంతిని కూడా చాలా అద్భుతంగా జరపాలని చెప్పేసి కొంచెం ఒక మంచి మెసేజ్ పంపిస్తారని చెప్పేసి మా మీడియా సోదరులకు కూడా మనవి చేస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి. ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. సేవలాల్ మహారాజ్ కి జై, సేవలాల్ మహారాజ్ కి జై, జై సేవలాల్.